హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. నిన్న అయితే మనకి రీసెంట్గా మన జూలీ మేడం, సూజీ, అలాగే క్రిస్ జాన్సన్, రెడ్ రిపన్తో ఒక లైవ్ అనేది జరిగిందని, చిన్న లైవే. దేనికి సంబంధించి అంటే యాష్ గారు కేవైసీకి సంబంధించి అలాగే మిగతా విషయాలకు సంబంధించి వాళ్ళతో డిస్కషన్ చేశారు. కాబట్టి మేము వాటిలో కొన్ని చిన్న అప్డేట్స్ మేము మీకు చెప్పాలనుకుంటున్నాం అన్నట్టుగా వాళ్ళైతే ఒక లైవ్ అయితే చేశారు. దాంట్లో అసలు ఏం చెప్పారు ఏంటనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే కావాలని ఒకరోజు గ్యాప్ ఇచ్చానండి. ఈ గ్యాప్లో అసలు బయట నేను వీడియో చేయకపోతే ఏ రకంగా బయట హడావిడి చేస్తున్నారనేది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే వర్షన్కి నేను చెప్పే వర్షన్కి చాలా తేడా ఉంటుంది. బేసిక్గా బయట మన వాళ్ళు వాట్సాప్లో హడావిడి చేసేదానికి నేను చేసేదానికి అర్థం చేసుకుంటారని మధ్య మధ్యలో కొద్దిగా కావాలని లేటుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దాన్ని బట్టి ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా ఇక్కడ పేర్లు చెప్పకుండా అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే చిన్న అప్డేట్ అనేది కేవైసీకి సంబంధించి, అది కూడా మన CEO గారి నుంచి అయితే మాకు వచ్చింది. దాన్ని మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నట్టుగా వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. విక్టరీ విత్ యాష్లో కేవైసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా త్వరలోనే రానుంది. అంటే అప్డేట్ పరంగా అది రానుంది. ఎందుకంటే ప్రజెంట్ కేవైసీ అంటే మీనింగ్ ఏంటంటే నో యువర్ కస్టమర్. ఓకే, కేవైసీ అంటే మీనింగ్ నో యువర్ కస్టమర్ అన్నమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఒక వ్యక్తిని, అది బోట్ కాదు, అంటే అది రోబో కాదు, నిజమైన వ్యక్తి అని తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా కేవైసీ అనేది మనకి చాలా చాలా ముఖ్యం. కాబట్టి మనం ప్రతిదాన్ని క్వాలిఫై చేసి సరైన వ్యక్తుల్ని మనం ఇక్కడ కేవైసీ చేసి లోపలికి తీసుకొస్తున్నాం అన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే చాలా త్వరలో మనకి ఒక సొంత ఆర్గానిక్ డెవలప్డ్ ఏఐ కేవైసీ సిస్టమ్ అనేది మన యొక్క హౌస్లో, అంటే మన యొక్క సిస్టంలో రానుంది అన్నట్టుగా ఇక్కడ మనకైతే వాళ్ళు చెప్పారన్నమాట. దాన్ని బట్టి మనకి విక్టరీ విత్ యాష్లో చాలా త్వరగా కేవైసీ సిస్టమ్ అనేది అప్డేట్ అనేది కానుంది. దానివల్ల చాలా స్మూత్గా కేవైసీ అనేది గతంలో కన్నా చాలా ఫాస్ట్గా అవనుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మన కంపెనీ ఇన్ హౌస్ అన్నారండి. ఇన్ హౌస్ అంటే మన ఇల్లు అని అనుకోవచ్చు కదా. కాబట్టి మన ఇంట్లో ఒక ఆర్గానిక్ డెవలప్డ్ ఏఐ కేవైసీ సిస్టాన్ని మనమైతే తేబోతున్నాము. దీనివల్ల అది కేవైసీ స్టార్ట్ చేసిన తర్వాత, అంటే ఎప్పుడైతే ఆ సిస్టాన్ని స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి కేవైసీ అనేది చాలా స్మూత్గా అవుతుంది అన్నట్టుగా వీళ్ళైతే చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి మన ప్రయాణం ఎటువైపు? బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ డ్రీమ్, అంటే మనందరి ఉమ్మడికాయల కోసమే మనందరం కూడా ప్రయాణిస్తున్నాం. అలాగే విక్టరీ విత్ యాష్ అనేది రానున్న కొత్త బిజినెస్లో మనం వెళ్ళేటప్పుడు, అంటే విక్టరీ విత్ యాష్ నుంచి మనం కొత్త బిజినెస్లోకి వెళ్ళేటప్పుడు మన యొక్క డేటా ఎనాలిసిస్తో పాటు డేటా ఇంటెలిజెన్స్, అలాగే మిగతా ఫారెన్సిక్ సిస్టమ్ కూడా ఉండబోతుందంట. అంటే మన విక్టరీ విత్ యాష్ నుంచి మన కొత్త బిజినెస్కి వెళ్ళేటప్పుడు డేటా ఎనాలిసిస్ ఉంటుంది, దాంతోపాటు ఇంటెలిజెన్స్, అలాగే ఫారెన్సిక్ సిస్టమ్ కూడా ఉండబోతుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. ఇది విన్న తర్వాత మాకైతే ఎంతో సంతోషంగా అయితే ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి. ఇవన్నీ కూడా యాష్ గారు వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి మనకు చెప్పినట్టు చెప్పారండి. ఓకే, కాబట్టి రానున్న ఈ కొత్త సిస్టమ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి మీ యొక్క సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా క్లోజ్గా ఉండండి. ఈ యొక్క అప్డేట్స్ని వాళ్ళకి సరైన టైంలో సరైన అప్డేట్స్ని మాత్రమే షేర్ చేయండి. అప్పుడు మాత్రం మన కమ్యూనిటీ అనేది విక్టరీ విత్ యాష్లో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎవరైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని సంతోషిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యాష్ గారికి కృతజ్ఞతలు చెప్పాల్సింది. ఎందుకంటే యాష్ గారు వాళ్ళ యొక్క టీము మన కోసం చాలా వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే కొన్ని లక్షల మంది కూడా మన సిస్టంలోకి వచ్చినా సరే చిన్న బ్లింకు, అలాగే చిన్న గ్లిచ్ లేకుండా కూడా మన సిస్టమ్ అనేది పనిచేయబోతుంది. ఓకేనండి, కొన్ని లక్షల మంది మన సిస్టంలోకి వచ్చినా సరే చిన్న గ్లిచ్చు, అలాగే బ్లింక్ లేకుండా, బ్లింక్ అంటే మనం నొక్కినప్పుడు డిస్ప్లే అనేది బ్లింక్ అవుద్ది కదా, అంటే ముందుకి వెనక ఆగడం ఆన్ అవ్వడం జరుగుతుంది కదా, అది మాట బ్లింక్ అంటే. బ్లింక్, గ్లిచ్ అంటే ఏదైనా ప్రాబ్లమ్స్, ఈ రెండూ లేకుండా కొన్ని లక్షల మంది ఒకేసారి యూజ్ చేసినా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా మన గత చరిత్రని తిరిగి తీసుకొస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగిందన్నమాట. ఓకే, ఈ ప్లాట్ఫామ్ అనేది మనకి సరైన అప్డేట్స్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మన గత చరిత్రని మనం సృష్టించుకునే ఛాన్స్ అయితే ఉంది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. కాబట్టి మన ఇంట్లో అంటే మన కంపెనీలో అనుకోవచ్చు, మన ఇల్లు అని చెప్పారన్నమాట. ఇన్ హౌస్ అంటే మన ఇల్లు అన్నమాట.
మన ఇంట్లో ఒక కొత్త కేవైసీ సిస్టమ్ అనేది రాబోతుంది కాబట్టి ఇది మనకు అందరికీ సంతోషకరమైన విషయం అని మేమైతే అనుకుంటున్నాము. అలాగే మన ప్లాట్ఫామ్లో కొన్ని లక్షల మంది జాయిన్ అయినా ఓపెన్ చేసినా సరే ఎటువంటి బ్లింకు అలాగే గ్లిచెస్ లేకుండా కూడా ఇదంతా పనిచేస్తుంది. అంటే రెండోసారి చెప్పారండి రిపీట్గా వీళ్ళు. ఓకే, కాబట్టి ఇదంతా కూడా ప్రారంభం మాత్రమే. ఒక సరైన టైము, సరైన అప్డేట్స్ ఇవన్నీ కూడా సరైన టైంలో మనం మన కమ్యూనిటీకి, మన సర్కిల్కి, మన సర్కిల్లో మెంబర్స్కి చేరువేయాలన్నట్టుగా చెప్పారన్నమాట. అలాగే ఇక్కడ క్రిస్ జార్ ఏం చెప్పారంటే అమెరికాలో చాలామంది వ్యక్తులు అయితే మల్టిపుల్ వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే మన విక్టరీ విదాస్లో కేవలం 60 మందికి మాత్రమే ప్రయారిటీ ప్లేస్మెంట్లు వచ్చినాయి. అంటే 60 మంది మెంబర్స్ గురించి చెప్పారన్నమాట. వాళ్ళ ద్వారా ప్రపంచంలో అందరూ కూడా ఇందులోకి త్వరలోనే రాబోతున్నారు. ప్రపంచంలో దాదాపు 800 కోట్ల ప్లస్ మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఇంటర్నెట్ యూజర్స్ సమ్ పర్సన్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మన సిస్టంలోకి రానున్నారు. దాని ద్వారా వాళ్ళకంటూ ఒక మంచి బెనిఫిట్, మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుంది అన్నట్టుగా క్రిస్ జాన్సన్ సార్ కూడా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చారన్నమాట. కాబట్టి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా కదలడానికి సిద్ధంగా ఉన్నాయి. మన ఇంజిన్ అనేది స్టార్ట్ అవబోతుంది అన్నట్టుగా ఇక్కడ రెడ్ రెఫరెన్స్ గారు కూడా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి, ప్రజెంట్ అయితే ఇవి వాళ్ళు చెప్పింది. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి నిజంగా వీళ్ళు చెప్పినట్టు జరిగితే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చండి. బట్ ఏంటంటే చెప్పినట్టు జరగడం కన్నా లేట్ అవ్వడం ఎక్కువ అయిపోయింది. దానివల్ల మనం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల కొంతమందికి విసుకొస్తుంది అన్నమాట. అంతేగాని అంతకుమించి ఏమీ లేదు. ప్రతిసారి కూడా వెరీ వెరీ సూను, వెరీ వెరీ క్లోజు, ఎక్సైటెడ్ ఇవన్నీ కూడా విని విసుకొచ్చింది మనకు బేసిక్గా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని అద్భుతం అని చెప్పేటప్పుడు అది నిజంగా అద్భుతం అయితేనే అద్భుతం అని చెప్పాలి. ప్రతి దాన్ని అద్భుతం అని చెప్పారనుకోండి, నిజమైన అద్భుతం వచ్చినప్పుడు కూడా ఇది పెద్ద అద్భుతమా అన్న స్టేజ్లోకి అయితే మనం వెళ్ళిపోతాం. అంతే కదండి. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక మనిషి ఒక 200 కేజీలు వెయిట్ లిఫ్టింగ్ చేశాడు అనుకోండి, 200 కేజీలు బరువు ఎత్తాడు అనుకోండి, అరే సూపర్ 200 కేజీలు ఎత్తాడు, మామూలు విషయం కాదంటాం. అదే వ్యక్తి ప్రతిసారి 200 కేజీలు మాత్రం ఎత్తుతున్నాడు అనుకోండి, మనకేమైనా కొత్తగా అనిపిస్తుందా? లేదు కదా. ఎప్పుడు 200 కేజీలు ఎత్తాడు, ఈరోజు కూడా ఎత్తాడు, పెద్ద తేడా ఉందిలే అన్నట్టు ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పదం ఎక్సైటెడ్ కానీ, మైండ్ బ్లోయింగ్ కానీ, అది ఇలాంటి పదాలు వాడేటప్పుడు నిజమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడితేనే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. మన వాళ్ళు ప్రతిదానికి వాడుతూ ఉంటారు. ప్రతిసారి ఎక్సైటెడ్ అంటారు, ప్రతిసారి ఇంకో ఏదో అంటారు, ఇవన్నీ అంటూ ఉంటారు అన్నమాట. బేసిక్గా అంటే వినడానికి బాగానే ఉన్నా విని విసుకొచ్చింది బేసిక్గా మనకి. కాబట్టి ఒకటి మాత్రం ఏంటంటే ఏదో తెస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. కేవైసీ సిస్టమ్ అంటున్నారు, అది కూడా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంక్లూడ్ చేస్తానంటున్నారు. అది కూడా మన ఇంట్లో సిస్టమ్ అంటున్నారు. అది వచ్చిన తర్వాత ఎటువంటి గ్లిచెస్ ప్రాబ్లమ్స్ లేకుండా కేవైసీలు అవుతాయి అంటున్నారు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మన చేతికి వచ్చాక మనం వాడిన తర్వాతే మనం దానికి ఒక మార్కింగ్ కానీ లేకపోతే ఏమైనా ఇవ్వగలం అన్నమాట. అంటే దానికంటే ఒక రేటింగ్ అనేది ఇవ్వగలం. ఎందుకంటే గతంలో కూడా మనం ఎన్నోసార్లు ఇలాంటి వచ్చినాయి ప్రోడక్ట్స్ గురించి హైప్ అయింది, లోపలికి వెళ్ళిన తర్వాత ఏమీ లేవు. ఎందుకంటే ఓమెయిల్ ఇవన్నీ మనం వాడాం. ఓమెయిల్ ఎంత ల్యాగ్ ఉందో మీకు తెలుసు. ఓమెయిల్ కానివ్వండి, ఓనెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ల్యాగ్ ఉండేవి. మనం కొద్దిగా సాటిస్ఫై అయిన విషయం ఏదైనా ఉందంటే అది కేవలం ఓకెనట్టు మాత్రమే. కానీ అది కూడా మనకి చేతిలోకి రాకుండా అయిపోయిందన్నమాట. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. ఈ యొక్క వీడియో అనేది చూస్తే అంటే రెడ్ రెఫరెన్స్ గారి ఛానల్లో, జూలీ మేడం గారి దాంట్లో, క్రిస్ జార్ దాంట్లో, అందరి దాంట్లో ఈ వీడియో ఉందన్నమాట. నాకు నచ్చింది ఏంటంటే గతంలో లాగా గంటలు కాకుండా 9-10 నిమిషాలు వీడియో చేయడం ముందు నచ్చింది నాకు. అప్డేట్స్ స్వీట్ అండ్ షార్ట్గా ఇవ్వడం. వెళ్ళి చెక్ చేయండి. ఎక్కడా కూడా వాళ్ళు ఆన్ పేస్ అనే పదం వాళ్ళ ప్రతిసారి విక్టరీ విదాస్ సిస్టమ్ మాత్రమే అని చెప్తున్నారు. విక్టరీ విదాస్ సిస్టమ్ నుంచి కొత్త సిస్టంలోకి వెళ్తాం, దాని ద్వారా మనకి బిజినెస్ జరుగుద్దని మాత్రమే వాళ్ళు 1-10 సార్లు చెప్పారన్నమాట. ఎక్కడ కూడా ఆన్ పేసుల్లోంచి మనం వెళ్తున్నాం, ఆన్ పేసుల నుంచి డబ్బులు పడినాయి అని కానీ ఇలాంటి మ్యాటర్లు చెప్పట్లా. ఇప్పటికీ కూడా ఎవరైనా ఆన్ పేసు పేరు చెప్పుకొని ఆ అప్డేట్స్ ఇస్తూ ఉంటే, అంటే ఆన్ పేసులో అప్డేట్స్ జరుగుతున్నాయి, ఆన్ పేసులో డబ్బులు పడతా ఉన్నాయి, ఆన్ పేసులో ఇలా జరుగుతుంది, ఆన్ పేసులో అలా జరుగుతుందని ఇలాంటి హడావుళ్ళు ఏమైనా చెప్తూ ఉంటే వాటిని దయచేసి నమ్మొద్దండి. ఎందుకంటే వస్తే నేనే చెప్తాను కదా. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా నిన్నకాక మనం చెప్తున్నారండి గ్రూపుల్లో, నేను దాదాపు 4 years బట్టి చెప్తున్నా ఉన్నట్టు. ఓకే, కాబట్టి సరైన అప్డేట్ వచ్చినప్పుడు నేనైతే మిస్ చేయను. కొన్నిసార్లు కావాలని లేట్ చేసినా రెండో రోజు ఖచ్చితంగా వచ్చి చెప్తా. ఎందుకంటే మనకి ఇది ఇంపార్టెంట్ కాబట్టి మిగతా వాటితో పోల్చుకుంటే. ఎందుకంటే మనందరం కూడా దీని మీద డిపెండ్ అయ్యాం గతంలో. ఇప్పుడు డిపెండ్ అవ్వద్దని నేను చెప్తాను. పూర్తిగా డిపెండ్ అవ్వద్దు. మీ పనులు మీరు చేసుకుంటూ ఖాళీ టైంలో అప్డేట్స్ చెక్ చేయండి. దానివల్ల మనకి నష్టం ఉండదు, మన ఫ్యామిలీకి నష్టం ఉండదు, మెంటల్గా మనకి ఎటువంటి ప్రెషరు ఉండదన్నమాట. ఓకేనండి, ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇది. త్వరలో ఏమైనా పాపప్స్ లాంటివి వస్తే మన బ్యాకప్స్లో వస్తాయి. ఏ బ్యాకప్స్లో వస్తే మ్యాక్సిమం కుదిరినంత వరకు విక్టరీ విదాస్ బ్యాకప్స్లోనే రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే దిలాన్ గారు చెప్పిన ప్రకారం ఓఈఎస్ సిస్టంలో మనకి
అప్డేట్ లాంటివి చూసే అవకాశం చాలా తక్కువ ఈ మధ్యలో. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే అందులో మనకి పాపప్స్ లాంటివి రావచ్చు, కానీ అప్పుడు దాకా రావు. ఓకే, అలాగే చాలామంది ఎలాగా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి విక్టరీ డాష్లో కానీ వాటిలో అడుగుతున్నారు. ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన వీడియోలన్నీ చేసామండి. మీరు వీడియోస్ సెక్షన్లోకి వెళ్ళి ఒకసారి ఖాళీ టైంలో చెక్ చేసుకుంటే అవన్నీ దొరుకుతాయి. ఎందుకంటే పర్సనల్గా ఒక్కొక్కరికి నేను పంపించాలంటే అవ్వదు, కొద్దిగా అర్థం చేసుకోండి. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఖచ్చితంగా కొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఎటువంటి వర్క్స్ లేక కొద్దిగా ఖాళీగా ఉన్నారో వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవాలన్నా లేదా ఫుల్ టైం జాబ్ చేసుకున్నా కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం నిన్న వీడియో చేసాము. ఆ వీడియో చూసి దాని కిందే వాట్సాప్ గ్రూప్ ఇచ్చాము, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితేనే కొన్నిసార్లు యూట్యూబ్లో మీకు నోటిఫికేషన్ వచ్చినా లేకపోయినా అందులో మనం వీడియో పోస్ట్ చేస్తాం కాబట్టి మీకు త్వరగా అప్డేట్స్ వస్తాయి. ఓకేనండి, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.